కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న డ్రామాలో తాము భాగస్వాములం కాదన్నారు బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అక్కడ జరుగుతున్నది తండ్రి కూతురి మధ్య సమస్య, అన్నా చెల్లెలి మధ్య వివాదమన్నారు. ఎమ్మెల్సీ కవిత జైలుకి ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. ఆ కుటుంబానికి ఉన్న విలువ ఏంటన్నారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఎవరితో చర్చలు జరిగాయో కేసీఆర్ బయటపెట్టాలన్నారు. దీంతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వాళ్ళకు ఉన్నదేంది, వాళ్ళ క్రెడిట్ ఏంది, వాళ్ళ ఆరోపణ చేసేది, వారికి ఉన్నటువంటి ఈ రోజు క్రెడిట్ ఏంది, ఎందుకు వెళ్ళి జైలుకు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది. ఇప్పుడు ఆమె చేసే ఆరోపణలు మేము వినాలని జవాబు చెప్పాలా? డాడీ డాటర్ సమస్య, డాడీ డాటర్ సమస్య, సిస్టర్ బ్రదర్ సమస్య. అది సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా, అదంతా అది ఫ్యామిలీ డ్రామా. ఆ డ్రామాలో మేము పాత్రధారులను సూత్రధారులను కాదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలకు కూడా సంబంధం లేనటువంటి అంశం అది. అది ఇంటర్నల్ పార్టీ విషయం కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ విషయం కావచ్చు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంగాను, రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగాను, బీజేపీకి వ్యతిరేకంగా విషయంగాను మేము దాని గురించి స్పందించదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. అలా చెప్పాను, అలా డాడీని చెప్పాను. ఉత్తర రాష్ట్రం గారు డాడీకి డాడీ ఎవరితో మాట్లాడో చెప్పాను. డాడీని అడుగుమాను, డాక్టర్ కదా, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూసావు చెప్పమని అలా డాడీని.